ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అందరికీ తెలిసిన విషయం. బీఆర్ఎస్ విషయంలో ఇంకా వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కు మంచి రోజులు వచ్చినాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు జోష్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్నాళ్ళు పడ్డ కష్టం ఎంతైతే ఉందో దానికి రెండింతలు కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక జెండాలు చేతిలో బట్టి రోడ్ల మీదకి నిలబడి మా జెండా ఎగరబోతుందని విజయ సంకేతం చూపెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎంత వేధించిలు, ఎన్ని కేసులు పెట్టిలు, ఎట్లా ఇబ్బంది పెట్టిలో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసే ప్రయత్నం చేసినాం. ఫైనల్గా ఏమైపోయిందంటే అందరి చూపు బీఆర్ఎస్ వైపే అయిపోతుంది. ఇక్కడ హైదరాబాద్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బాన్స్వాడ కాంగ్రెస్కు సంబంధించిన మాజీ కౌన్సిలర్ అండి. బీఆర్ఎస్ బలంగా ఉంది. ఉత్తర తెలంగాణలో వెనకబడ్డ మంత్రుల భేటీతో సీఎం రేవంత్. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్లో బీఆర్ఎస్ ప్రభావం. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలవలేకపోతే పరువు పోతుంది. మంత్రులు రంగంలోకి దిగాలి, రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలి. పరిస్థితులకు అనుగుణంగా బీజేపీతో సర్దుబాటు ప్రయత్నాలు చేసుకుంది. పార్లమెంటు ఇన్ఛార్జి మంత్రులకు సర్వే కాపీలు అందించిన సీఎం సిట్ విచారణకు కేసీఆర్ను పిలవడంపై ప్రజా అభిప్రాయంపై ఆరా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఉత్తర తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేది వెనుకబడిపోయిందండి. కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కానీ, మెదక్, ఈ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభావం రోజు రోజుకు కూడా పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మెజార్టీ స్థానాలను గెలిచే అవకాశం కూడా లేకపోవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్ని పిలిచిలో సానుభూతి 1000 రెట్లు పెరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, 2018 ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సెంటిమెంట్ అయితే ఉందో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి ఈ తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఈ తెలంగాణ రక్షణ కోసం, ఈ తెలంగాణకు పరిపాలన కోసం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్కు సంబంధించి మరొకసారి ఇలాంటి వ్యక్తే మాకు కావాలి అంటూ ప్రజలు స్వచ్ఛందంగా కూడా వచ్చారు. సిట్టు విచారణ రోజు జరిగిన రోజు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను అబ్జర్వ్ చేసిన, మీరందరూ కూడా చూసే ఉంటారు. రాష్ట్రంలో ఏవైనా ఎన్నికలు జరిగినా, ఏదైనా సభ పెట్టినా, సమావేశం పెట్టినా, ఎవరైనా నేతకు సంబంధించి ఇబ్బంది ఏర్పడినా, ఏదైనా జరిగితే ఖచ్చితంగా కూడా ఆడ ఏంది బిర్యానీ పొట్లాలు, బీరువాచీలు, పైసలు రకరకాలుగా వాళ్ళను కూలీల్లా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ అనుకోవచ్చు. ఎందుకంటే సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి కదులుతూ ఉంటే నందినగర్ వరకు కూడా ఎక్కడెక్కడి నుంచో ఖమ్మానికి సంబంధించి బార్డర్ చివరి విలేజ్ నుంచి, నిజామాబాద్ చివరి విలేజ్ నుంచి, ఇటు నల్గొండ చివరి విలేజ్ ఏపీ తెలంగాణకు సంబంధించి, అంటే మొత్తం బార్డర్లో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కదిలి వచ్చారు. స్వచ్ఛందంగా కదిలి వచ్చారు. కేసీఆర్ కోసం మాత్రమే కలిసి వచ్చారు. వాళ్ళ సొంత పైసలతోని సొంతంగా మా కేసీఆర్, మా దేవుడు ఏదైనా అయితే బరాబర్ మంచిగా ఉండదు అన్నట్టుగా కదిలి వచ్చారు. నిజంగా ఒక రకమైన సబ్బండ వర్గాల ఉద్యమం అంటారు కదా, ఏ నాయకుడు లేకుండా, ఎలాంటి ఉద్యమం లేకుండా ఒక వ్యక్తి కోసం కదిలొచ్చింది. అద్భుతం అది. దాని మీద అనవసరంగా కూడా నన్ను అడిగితే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ గోకిచ్చుకుంటుంది. అనవసరంగా లేనిపోని అన్ని పెట్టుకుంటుంది. వీళ్ళు పూర్తి స్థాయిలో ఏంది అంటే పథకాలు ఇతరత్ర మీద ఏదో ఒక ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిళ్ళు, దాంతోపాటు ఇంకో పథకాలు ఏవైతే ఉన్నాయో అట్లా ఒక్కొక్క పథకం మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఫోకస్ పెట్టలేని పరిస్థితులలో అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా కదా. సో మొత్తానికి ఏమైపోయింది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో చాలా గట్టిగా కూడా బలపడ్డ పరిస్థితి కనబడింది. ఇక బీఆర్ఎస్ పార్టీ బొచ్చు కూడా వీకలేడు. ఎవడు నెత్తి మీద ఈ ఎంటికలున్నాయి కదా, దీని బొచ్చు కూడా వీకలేరు. ఇక బీఆర్ఎస్ పార్టీ అవుట్ రైట్గా 2029లో రాజ్యం వీళ్ళదే. మీరు ఎన్ని అనుకుంటారు, 119 అసెంబ్లీ సెగ్మెంట్లు బరాబర్ మొత్తం తనకొత్తారు ఈసారి. నేను చెప్తున్నా కదా, అట్లున్నది ప్రజలల్లా. ఆ ఉద్వేగభరితమైన పరిస్థితులు కానీ, ఉద్విగ్న కానీ, లేదా ఉత్కంఠభరితమైన పరిస్థితులను వాళ్ళు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రెపరెపలాడుతుందా అని చూస్తున్నారు. అందుకే వలసలు మొదలైనవి. ఒక్కొక్కరుగా అందరూ కూడా అధికారం లేని చోటుకి వలసలు వస్తున్నారంటే ఒకసారి మీరే ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, అంతకు మించి ఏమున్నది. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో మనం పూర్తి స్థాయిలో కూడా చూసాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కానీ, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి చూసాం. ఆపరేషన్ కగారుతోని పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ భారతదేశంగా కూడా మావోయిస్టు నక్సలిజాన్ని అంతం చేయాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా సారథ్యంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ అనేది చివరి ఘట్టానికి చేరుకుంది అంటూ కూడా ఓ పక్కన బీజేపీ చెప్తుంది. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. చివరి దశకు నక్సలిజం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితం. అంటే 5 ఏళ్లలో 7,409 మంది అరెస్ట్, 5,880 మంది సరెండర్. 10 ఏళ్ల క్రితం ప్రత్యేక ప్లాన్, 1,000 కోట్ల ఖర్చు,
బలోపేతంతో పాటు అభివృద్ధికి నిధులు, మావోయిస్టుల ఆర్థిక వనరులు దెబ్బతీయడంపై ఫోకస్. లోక్సభలో వెల్లడించిన కేంద్ర హోంశాఖ అంటూ కూడా చూడొచ్చు. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకుందని కేంద్రం ప్రకటించింది. ఒకప్పుడు 126 జిల్లాలలో విస్తరించిన మావోయిస్టు ప్రాబల్యం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమైందని, నక్సలిజం అంతానికే కేంద్రం హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన డెడ్లైన్ మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో లోక్సభ వేదికగా తాజా వివరాలను వెల్లడించింది. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి 2015లోనే కేంద్రం ఓ ప్రత్యేక విధానాన్ని కూడా తీసుకొచ్చింది. ఇందులో కేంద్ర రాష్ట్రాల ఉమ్మడిగా కూడా వేల కోట్లు ఖర్చు చేశాయని గుర్తు చేసింది. ఓవైపు భద్రతా బలగాల బలోపేతం, మరోవైపు అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించింది. కేంద్రం విధానాలతో గత 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో కూడా 5,880 మందిని మావోయిస్టులు లొంగిపోగా 7,409 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని, ఒక్క ఏడాదిలోనే 364 మంది ఎన్కౌంటర్లో మరణించినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. మరో 2 నెలల్లో నక్సలైట్కు సంబంధించిన ఉద్యమం పూర్తిగా కూడా తుడిచివేస్తామని కేంద్రం చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. నిజానికి కూడా నక్సలిజం తుది అంకానికి చేరుకుంది. ఇక నేను నక్సలైట్ను ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, అడవులలో పోరాడతాం, గుహలలో పోరాడతాం, లేదా గుట్టలలో పోరాడతాం అంటే కుదరదు. ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం భారీగా కూడా ఎంతలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితులలో నక్సలిజం ముగింపు పలకడమే మంచిది. ఎందుకంటే ఈ ప్రజాక్షేత్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. 2022-23లో అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేకు బంగ్లాలు, కార్లు, వేల ఎకరాలు, ఫామ్ హౌజులు, డబ్బులు, ఒక్కొక్క ఎమ్మెల్యే సొక్కా, పాయింట్, కడ్రాయరు, ఇంకా నన్ను అడిగితే చెప్పులు, బూట్లు, సాక్సులు, కళ్ళద్దాలు, రింగులు, బొంగులు, సొంకు, సోకానం అన్నీ కలిపితే వేలు, ఒక్కొక్కటి మినిమం కాస్ట్ ₹1,00,000. మరి ఇన్ని పైసలు ఎక్కడి నుండి వస్తాయని ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అడుగుతున్నారు. కానీ మీరు అక్కడ ఉద్యమాన్ని ముగింపు పలికి ఆ ఉద్యమాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురండి. ఇక్కడ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. సో నక్సలిజం అయితే పూర్తి స్థాయిలో చివరి అంకానికి చేరుకుంది. ఇక నక్సలిజానికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో ఎండ్ కార్డు బడ్డట్టే అని కూడా ఇటు కేంద్ర మంత్రికి సంబంధించి అమిత్ షా అయితే వెల్లడించింది. మొత్తానికి 7,409 మంది అరెస్ట్ అయ్యారు. దాంతోపాటు 5,880 మంది సరెండర్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు ఇక పూర్తి స్థాయిలో ఒకప్పుడు దాదాపుగా 126 జిల్లాలకు విస్తరించిన మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పుడు కేవలం 3 జిల్లాలకు మాత్రమే విస్తరించింది అంటూ ఇటు అమిత్ షా అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా నక్సలిజం అనేది ఇక ముగింపు పలికింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయో కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. సో పూర్తిగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇక మావోయిస్టు ముగింపు తెలిపి ప్రజాక్షేత్రంలోనికే వస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయంగా చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు.